నేను చెప్పాను రీజను అది. మనిషి పాపం చేశాడు కాబట్టి మానవ అవతారం ఎత్తాలి. దేవుడు జంతువుల అవతారం ఎత్తక్కర్లేదు, ఎందుకంటే అవి పాపం చేయలేదు, అవి వినైతిక జీవులు, ఎమోరల్ బీయింగ్స్. ఈ సింహానికి అస్సలు క్యారెక్టర్ లేదు అని ఇప్పుడైనా అంటారా మీరు? అనరు, కానీ మనిషికి అంటారు. ఈ సెల్ ఫోన్ చెడిపోయింది, బాగా క్యారెక్టర్ లేకుండా అయిపోయింది అని ఇప్పుడైనా అంటారా? అనరు మీరు. ఎమోరల్ బీయింగ్స్ ఇవి, ఎమోరల్ ఎగ్జిస్టెన్సెస్, ఎంటిటీస్ ఇవి. కానీ మనం మోరల్ బీయింగ్. మనం తప్పు చేసింది మనం కాబట్టి, పాపం చేసింది మనం కాబట్టి మన శరీరాన్ని భగవంతుడు ధరించాలి. తత్రక్తం పరమాత్మేన, పుణ్య పవిత్రమైన రక్తమై ఉండాలి, దానముగా ఇచ్చిందై ఉండాలి, బలియాగంగా ఇచ్చిందై ఉండాలి. నౌ హూ డిడ్ దిస్ ఎక్సెప్ట్ జీసస్? హూ డిడ్ దిస్? క్రీస్తు తప్ప ఎవరు చేశారు దీన్ని? నో వన్ ఎల్స్. మీరు చరిత్రలో భూతద్దం వేసుకొని, టెలిస్కోప్ వేసుకొని వెతకండి, మీరు ఎంత పరిశోధన అన్న చేయండి. హీ స్టాండ్స్ అలోన్. అందుకని ఆయనది విశిష్ట అవతారం, అంతేకాదు ఆయనది శిష్ట అవతారం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శత్రువులను కూడా అడిగాడు, మీలో ఎవడైనా నాలో పాపం నిరూపించగలడా? యేసుప్రభు ఒక్క అబద్ధం ఆడినట్టు ఎవరైనా చెప్పగలరా? యేసుప్రభు ఒక్క తప్పుడు పని చేసినట్టు ఎప్పుడైనా చెప్పగలరా? యేసుప్రభు ఒక్క మోసం చేసినట్టు ఎప్పుడైనా చెప్పగలరా? నో నెవర్. ఎందుకని ఈరోజు హైందవుల్లో, ముస్లిమ్స్లో, అనేక మతాల్లో ఆయనకి, ఈవెన్ కమ్యూనిస్టుల్లో కూడా ఆయనకి ఎందుకు అభిమానులు ఉన్నారు? మొన్న సర్వే చేస్తే 2వ మిలేనియం అంటే 1000 AD నుంచి 2000 AD దాకా అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తి ఎవరు? ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ 1000 years ఎవరైనా తీసుకుంటే జీసస్ ఫస్ట్ వచ్చాడు ప్రపంచం మొత్తంలో. సెకండ్ వచ్చిన వాళ్ళకి జీసస్కి చాలా డిస్టెన్స్ ఉంది ఓటింగ్లో. సాధారణంగా సెకండ్ ఎలా వస్తుంది? 100 ఓట్లో, 200 ఓట్లో, 1000 ఓట్లో తేడా రావాలి, లక్షల ఓట్లు తేడా ఉంది. హీ స్టాండ్స్ అపార్ట్. శిష్టావతారం, ఆయన నిజమైన పుణ్యావతారం.